నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ప్రొఫెసర్ కాశీం సార్ వద్ద ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర దేశంలో ఏదైతే నిన్న తీర్పు వచ్చిందో తీర్పు తర్వాత అనేక అంశాలు లేవనెత్తుతున్నాయి. ఒకటి విద్యాపరంగా, ఉద్యోగపరంగా అయితే రిజర్వేషన్ పనిచేస్తుందంటూ, అలాగే రాజకీయంగా కూడా కావాలని కొంతమంది, అయితే కొంతమంది దాన్ని స్వాగతిస్తున్నప్పటికీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే కాశీం సార్ లాంటి వాళ్ళు ఎంతో కాలం నుండి, అంటే వాళ్ళకు స్ఫూర్తి ఉన్నటువంటి సార్ లాంటి వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రిజర్వేషన్ను స్వాగతిస్తున్నామని కొంతమంది వస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. మీరేమంటారు సార్? స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తారా? నేను సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. ఓకే. 30 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న పోరాటానికి, సామాజిక న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి ఇదొక ముగింపు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పోరాడితే దేనినైనా సాధించుకోగలము అనే ఒక విశ్వాసాన్ని ప్రజల్లో ఈ తీర్పు ఇచ్చింది. కనుక ఇప్పుడు దీని వెనక ఇతరేతర విషయాలు ఏమున్నా అన్ని పక్కన పెట్టి వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్ను ఏబిసిడీలుగా వర్గీకరించుకోవడానికి కావలసిన ప్రాతిపాదిక మీద చర్చలు చేసి వెంటనే 2 రాష్ట్ర ప్రభుత్వాలు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు వెంటనే దీనికి సంబంధించిన ప్రాసెస్ను మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, నిన్న రేవంత్ రెడ్డి ఆల్రెడీ అసెంబ్లీలో చర్చించిండు, దీన్ని మొదలు పెడితే ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తున్నాను. దానికి ముందే జాబ్ క్యాలెండర్ ఇలా రిలీజ్ చేస్తున్నారు. అంటే దీనికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? దీనివల్ల మళ్ళీ వర్గీకరణ జరిగినప్పటికీ మన నష్టం ఉంటుందా? ఖచ్చితంగా వర్గీకరణ చట్టం రాకుండా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకొని ఒక చట్టం చేయకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో న్యాయం జరగదు. అసెంబ్లీలో మాట్లాడడం వేరు, దాన్ని కార్యరూపం దాల్చడం వేరు. అసెంబ్లీలో తక్షణంగా తీర్పు వచ్చిందని స్వాగతం పలికారు రేవంత్ రెడ్డి గారు, సంతోషం. అదేవిధంగా మొట్టమొదలు నేనే దీనికి సంబంధించి మా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయడానికి ముందుంటుంది అని ప్రకటించారు, సంతోషం. అవసరమైతే గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా మేము అమలు చేస్తామని అన్నాడు ఆయన. ఇది చాలా మంచి మాట. గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము అమలు చేస్తామన్నారు. 1999లో చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేశారు. సేమ్ ఈయన చట్టం కావడానికి, ప్రాసెస్ జరగడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం పట్టే లోపుగా గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆ ఆర్డినెన్స్ ద్వారా ఇప్పుడు కరెక్ట్గా అకాడమిక్ ఇయర్ మొదలయ్యింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పీజీ స్థాయిలో యూనివర్సిటీ అడ్మిషన్స్ జరగబోతున్నాయి. మొన్ననే ఎంట్రన్స్లు జరిగాయి. అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈ నెలలో మొదలవుతుంది. ఈ అడ్మిషన్ కౌన్సిలింగ్ లోపుగా ఆర్డినెన్స్ తీసుకొస్తేనే ఈ విద్యార్థులందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది. దానితో పాటు రకరకాల పద్ధతుల్లో గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది, ఇంటర్వ్యూకి వెయిట్ చేస్తున్నారు. గ్రూప్ 2 ఎగ్జాము వాయిదా పడింది. డిఎస్సి ఎగ్జాము నిర్వహించారు. ఇంకా కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. వాళ్ళు గవర్నమెంట్ జీవో తీసుకొస్తే వీటన్నిటిలో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కోర్జెండియం ఇచ్చి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ మేము అమలు చేస్తాము అని చెప్పి అమలు చేయాల్సిన అవసరం ఉంది. కనుక వెంటనే ఈ వర్గాలు నష్టపోకుండా ప్రభుత్వం చొరవను ప్రదర్శించి ఆర్డినెన్స్ ద్వారా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కొంతమంది చర్చిస్తారు. అవకాశం ఉందా సార్? అంటే దానికి సంబంధించిన సాంకేతిక విషయాలు ఏమిటో నేను పరిశీలించలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇంకోటి అంశం ఏముందంటే, రిజర్వేషన్లో భాగంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగానే ఉంది రిజర్వేషన్ అనేది. రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పేసి లేదు అందులో. అంటే రాజకీయంగా బొందబెట్టినట్టే కదా సార్ ఇసుక? అంటే ఎస్సీ వర్గీకరణ అనే దాంట్లో విద్యా ఉద్యోగ రంగాల్లోనే వర్గీకరణకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్లు ఆల్రెడీ ఉన్నాయి. అయితే రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీలకు ఉమ్మడిగా ఉన్నాయి, మాలలకింత మాదిగలకింత అనేటటువంటిది లేదు. కానీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 విద్యా ఉద్యోగ రంగాల్లో దళితులకు సంబంధించి సామాజిక న్యాయం అందించడానికి వర్గీకరణ చేయవచ్చు అనేది నిన్నటి తీర్పు ఉన్నది. ఆ తీర్పు ప్రకారం న్యాయం జరుగుతుంది అనేది నేను భావిస్తున్నా. కనుక 30 సంవత్సరాలు 1994లో ఉద్యమం ప్రారంభమైంది జూలై 7వ తారీఖు నాడు. 2024 నాటికి 30 ఏళ్ళు అయింది.
ఒక సమస్య విన సామాజిక సమస్య విన 30 ఏళ్ళు పోరాటం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఆ పోరాటం ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొని ముందు నిలబడ్డారు వాళ్ళు. ఆ ముందు నిలబడి వాళ్ళ విజయాన్ని సాధించారు. ఆ విజయాన్ని సాధించిన క్రమంలో సమాజం అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రాతిపాదికని అందరు కలిసి రూపొందించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా చూసినాం, బాగా చర్చగా మారింది. కొంతమంది మాల కులస్తులు మాకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ వల్ల, సో మమ్మల్ని ఓసీలలో కలిపియండి, మాకు ఈడబ్ల్యూఎస్ కలిపియండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకుంటారు కొంతమంది. అది ఇప్పుడే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే ఇది సాధ్యమవుతుంది అంటారా మరి? అంటే మాల కులానికి సంబంధించిన వాళ్ళు ఎట్లా అన్యాయం జరుగుతుందో లెక్కలతో చెప్తే బాగుంటుంది కదా. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరుగుతుందని 96లో రామచంద్రరాజు కమిషన్ చెప్పింది. అంతకన్నా ముందు 60ల కాలంలో లోకూర్ కమిషన్ చెప్పింది. తర్వాత మొన్న 2007లో ఉషామేర కమిషన్ చెప్పింది. మాదిగలకి మాదిగ ఉపకులాలకి రిజర్వేషన్ ఫలాలు అందటంలో అన్యాయం జరిగిందని ప్రభుత్వ నివేదికలు ఉన్నాయి కనుక వీళ్ళు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అట్లే మాలలు కూడా ప్రభుత్వ నివేదికల ఆధారంగా మాకు అన్యాయం జరిగింది రిజర్వేషన్ పొందటంలో అని వాళ్ళు ప్రకటిస్తే సమాజం మనమందరం వాళ్ళకు జరిగిన అన్యాయం వైపు నిలబడి వాళ్ళకు న్యాయం జరగడానికి మనం అందరం పోరాటం చేద్దాం. ఓకే సార్, ఫైనల్గా ఒకటి, సోషల్ మీడియాలో కొంతమంది మాల జాతి అంతరించిపోయే జాతులలో మాల జాతి ఒకటని చెప్పేసి అంటే రెచ్చగొట్టుడు విధంగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. అట్లాంటి వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు సార్? నేను విజ్ఞప్తి చేస్తున్నా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి, ఇది మాదిగలకి మాలకి మధ్యన జరిగిన పోరాటంగా చూడొద్దు. ఇవాళ వచ్చిన తీర్పు మాదిగలకి అనుకూలంగా మాలలకి వ్యతిరేకంగా అనే భావాన్ని వదిలేయాలి. ఈ తీర్పు సుప్రీంకోర్టు సామాజిక న్యాయాన్ని రక్షించడం కోసం వచ్చినటువంటి తీర్పుగా భావించాలని కోరుకుంటున్నా. దీని వలన ఎవరి వాట వాళ్ళకే దక్కుతుంది. ఒకరి వాటను ఇంకొకరు గుంజుకునే అవకాశం ఉండదు. తల్లిదండ్రులు ఇంత అన్నం వండినప్పుడు, తల్లి ఇంత అన్నం వండినప్పుడు ఆ గిన్నెలో అన్నం ఉంటే ఆ అన్నము ఇంట్లో ఉన్న 3 పిల్లలు సమానంగా పంచుకోవటం అనేది తల్లి సమానంగా పెడుతుంది. ఒక బిడ్డకి ఎక్కువ, ఒక బిడ్డకి తక్కువ, లేకపోతే 2 బిడ్డలకు లేకుండా ఒక బిడ్డకే ఫుల్లుగా పెట్టడం అనేటటువంటిది ఏ తల్లి చేయదు. అందుకోసమే 15% అనేది ఎస్సీ రిజర్వేషన్. ఈ 15% ఎస్సీ రిజర్వేషన్ను అన్ని కులాలు సమానంగా పొందటం అనేది సామాజిక న్యాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ అభిలాషించిన దాని ప్రకారం సామాజిక న్యాయం జరగాలంటే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం మీద ఆధారపడి ఈ వర్గీకరణ ఆ సామాజిక న్యాయాన్ని నెరవేరుస్తుంది అనేది నా అభిప్రాయం. వాళ్ళని అర్థం చేసుకోమని కోరుకుంటున్నా. అదేవిధంగా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు, బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు ఈ వర్గీకరణకి మద్దతు తెలియజేసి ఆ సమాజంలో ఏమైనా ఆందోళన కలిగితే ఆందోళన కలగకుండా వాళ్ళని చైతన్యం చేయవలసిన బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.